ఈ రోజు 4వ రోజు ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలు 4వ రోజు అయిన సందర్భంగా ఈ రోజు ఇంద్రకీలాద్రి అమ్మవారు అలంకారం శ్రీ కాత్యాయని దేవి కింద అలంకారం మీద అందరికి దర్శనం అందిస్తుంది. ప్రతి సంవత్సరాలకి ఒకసారి ఈ యొక్క అలంకారం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అమ్మవారి భక్తులు వచ్చి ఈ రోజు భారీగా అరులు రావడం జరిగింది. ఏదైతే వినాయకుడి గుడి దగ్గర నుంచి క్యూ లైన్ ఉందో అమ్మవారి ఇంద్రకీలాద్రి గుడిపై దాకా కూడా ఏ ఒక్క క్యూ లైన్ కూడా ఖాళీ లేకోకుండా భారీ ఎత్తుగా అన్ని లైన్లు కూడా క్యూ లైన్లన్నీ 100, 300 ఉచిత లైన్లు కూడా అన్ని కూడా ఫుల్ అయిపోయి దగ్గర భారీ ఎత్తుగా ఇవాళ భారీగా తరలి రావడం జరిగింది. అమ్మవారి భక్తులు కాత్యాయని దేవి అలంకారంతో చాలా బాగా అమ్మవారు చక్కగా దర్శనం ఇచ్చింది. ప్రజలందరూ కూడా అమ్మవారి నామస్వరం తెలుసుకుంటూ జై దుర్గా జై జై దుర్గా అంటూ అమ్మవారిని దర్శించుకుంటూ క్యూ లైన్లన్నీ కూడా జై జై దుర్గా అంటూ నినాదంతో పలకడం బాగా అమ్మవారి స్మరణ చేసుకుంటూ కాత్యాయని దేవిని దర్శించుకున్నది. ఈ రోజు ప్రజలందరూ దర్శించుకున్నారు. చాలా లైటింగ్ తో మీ మానేపల్లి మల్లికార్జున అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అన్ని బాగానే ఉన్నాయి. ఈ రోజు కాత్యాయని అలంకరణ కదా ఫేమస్ గా, అందుకే ఎక్కువ మంది వచ్చారు. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, లేట్ అయింది దర్శనం. అది దర్శనం ఏర్పాట్లు అన్ని బాగానే చేశారు. ఓకే, అంతా బాగానే ఉంది, అంతా బాగా చేశారు. మాకు 4 hours పట్టింది అమ్మా. మాకు ఈ రోజు ఫ్లోటింగ్ ఎక్కువ కాబట్టి 4 hours, లేదా 2 hours అండి. మరి సామలకోట అండి. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది దర్శనం. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. మార్నింగ్ 10 కి వచ్చాము. కొంచెం 2 సార్లు ప్రసాదం కోసం ఆప్టింగ్స్ వచ్చి 10 minutes, తర్వాత ఓకే 1 అయిపోయింది బయటకు వచ్చేసరికి. ఆలయం కమిటీ వారు ఎలా చేశారండి ఏర్పాట్లు? ఏంటి ఆలయం కమిటీ వారి ఏర్పాట్లు ఎలా చేశారు? చాలా బాగున్నాయండి. వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, మిల్క్ కానీ బాగా అరేంజ్ చేశారు మనుషులకి. ముస్లిం వాళ్ళకి ఏమో కార్ ట్రావెలింగ్స్ అది బాగా ఏర్పాటు చేశారు. ఎన్ని గంటలు పట్టిందండి? 3 hours, 3.5 hours పట్టేసిందండి. యాక్చువల్లీ ఆన్సర్ పట్టింది. నా పేరు స్వాతి అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి, బాగా జరిగినాయి. దర్శనం అయితే బాగా జరిగిందండి. మొత్తం ఎక్కడ కూడా తోపులాట లేకుండా అంత బాగానే ఉందండి. చాలా బాగుంది. ఎన్ని గంటలు పట్టిందండి దర్శనం? నాకు దర్శనానికి ఒక 1 hour పట్టిందండి. ఆలయ కమిటీ వారు ఎలా చేశారండి ఏర్పాట్లు? బాగా చేశారండి, బాగా చాలా బాగుంది. పిల్లలు కూడా దర్శనం అయితే వాటర్ బాటిల్ అయ్యి వాటర్ ఫెసిలిటీ అది కూడా బాగా ఇచ్చారు. చాలా బాగుంది. శ్రీనివాస్. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. అమ్మవారు బాగుంది. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. పేరు దివ్యశ్రీ. ఎలా జరిగింది? బాగా జరిగింది. హ్యాపీగా ఉందా? చాలా. మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. మండపేట. మండపేట. దర్శనం ఏర్పాట్లు ఎలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. చాలా ఫ్రీగా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది మాట. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా మాకు చాలా సాటిస్ఫై అయ్యాం. అంతా బాగుంది. బాగుంది మాట. పద్ధతి కూడా చాలా నీట్ గా చెప్తున్నారు. వాళ్ళు కూడా పోలీస్ సెక్షన్ వారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని. అమ్మవారి యొక్క అవతారం కాత్యాయని దేవి యొక్క అవతారం. ఈ రోజు 4వ రోజు కాత్యాయని దేవి. ఈ రోజు అమ్మవారి యొక్క అలంకారంలో 4వ రోజు అవతారం. అమ్మవారి యొక్క అవతారం కాత్యాయని దేవి అవతారం. ఈ రోజు అమ్మవారు మనకి చాలా సుందరమైన రూపంతో మనకి దర్శనం ఇచ్చారు. అమ్మవారు ఎల్లప్పుడూ కూడా అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కూడా ప్రతి భవాని కూడా ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని. విజయవాడ నుంచి అండి. బాగా జరిగింది, బాగుంది. ఎక్కడెక్కడ లేడీస్ కి కార్పెట్లు వేసి అన్ని బాగా చేశారు. కాళ్ళలో గుచ్చుకోకుండా ఆడవాళ్ళకి చాలా సదుపాయాలు చేశారు. మంచి నీళ్లు, మజ్జిగ అన్ని సదుపాయాలు చేశారు. పాలు బాగా చేశారండి గవర్నమెంట్. కాత్యాయని అవతారం చాలా బాగుందండి. మీ పేరు? లక్ష్మీ పద్మజ. అమ్మ విజయవాడ నుంచే వచ్చాను.
అమ్మవారు చాలా కన్నుల పండుగగా ఉంది. చాలా బాగున్నాయి అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరూ సహకరిస్తున్నారు చాలా బాగా. అసలు ఎక్కడ తోపులాట లేకుండా జాగ్రత్తగా వెళ్ళి బాగా వచ్చేసాం అమ్మా. చాలా బాగుంది, ఏర్పాట్లు అయితే చాలా బాగుంది. మాక్సిమం 2 అవర్స్ అంతే. 2 అవర్స్ చాలా బాగుంది. దేవి మాదైతే మ్యారేజ్ అయ్యాక నర్సాపురం, ప్రస్తుతానికి అయితే విజయవాడలోనే ఉంటుంది. చెప్పండి. ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చామండి. దర్శనం ఎలా జరిగింది? బాగానే జరిగింది, కానీ ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు. 1 మినిట్ నుంచి ఇలా వెంటనే తీసేస్తారు అన్నమాట. అదే దేవుని చూడనివ్వట్లేదు అంత బాగా, వెంటనే పక్కకి తీసేస్తారు అనమాట. వెంటనే లాగేస్తున్నారు. క్యూ లైన్ అయితే అబ్బో ఇవాళ చాలా రష్ ఉంది. 3 డేస్ నుంచి అయితే నార్మల్ గా ఉంది. ఇవాళ 10 ఇయర్స్ తర్వాత ఒకసారి వచ్చింది కాబట్టి బాగా రష్ ఉంది. మాకైతే 2.5 అవర్స్ పట్టింది కరెక్ట్ గా. మేము 11:30కి వచ్చాం. ఇప్పుడు ఎంత 2:17 అయింది టైం. మా పేరు సుమిత్ర. ఏ ఊరు నుంచి వచ్చారు? మేము ఖమ్మం నుంచి వచ్చాం. సంవత్సరం అమ్మవారు మాలేస్తాం. చాలా మంచిగా జరిగింది దర్శనం, అమ్మవారి దర్శనం. 10వ అవతారం దర్శనం ఈ రోజు జరిగింది. మాకు చాలా సంతోషపడ్డాం. లడ్లు కొనుక్కున్నాం, దర్శనం చేసి బయలుదేరుతున్నాం ఖమ్మానికి. చాలా ఏర్పాట్లు కూడా బాగా చేశారు. మజ్జిగ, వాటర్ అవన్నీ ఇచ్చారు. లడ్లు కొనుక్కున్నాం, వెళ్తాం. జై దుర్గా భవానికి జై. అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి. నా పేరు బాలరాజు. చాలా బాగుంది దర్శనం, చాలా మంచి జరిగింది. 11వ అవతారం శ్రీ కాత్యాయని దేవి 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. ఈసారి బాగా దర్శనం జరిగింది, అది మా అదృష్టం అనుకోవాలి. చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. మజ్జిగలు, వాటర్లు, మెడికల్ క్యాంప్ అన్ని ఉన్నాయి. చాలా బాగుంది. మేము విజయవాడ నుంచే వచ్చామండి, కాకపోతే కాలినడకన వచ్చాము. అంతా బానే జరిగింది, అన్ని బానే ఇచ్చారు, దర్శనం బాగా జరిగింది. అక్కడ చూడ్డానికి టైం సరిపోలేదు అంతే. వాటర్ ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, అంతా బాగున్నాయి. అమ్మవారిని ఈ దసరా నవరాత్రుల్లో దర్శించుకోవడం మా కన్ను విందుగా ఉంది. మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలని కోరుకుంటున్నాం అమ్మవారిని. నిన్నటి కంటే ఈ సంవత్సరం ఇంకా ఏర్పాట్లు బాగా ఉన్నాయి, చాలా బాగా చేశారు. నా పేరు శశిరేఖ అండి. భవానీ, మేము అంబేద్కర్ జిల్లా నుంచి వచ్చాం. బెమ్మసామి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చాం. భవానీ ఆలయ కమిటీ బాగానే ఉంది. భవానీ అన్ని బాగానే ఉన్నాయి. బాగున్నాయి ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. భవానీ దర్శనాలు అన్ని బాగానే ఉన్నాయి. భవానీ చాలా బాగున్నాయి. భవానీ దర్శనం 5 గంటలకు వెళ్తే భవానీ 7 అలాగే అయిపోతుంది. 7, 6:30 అలా బాగానే అయిపోతుంది. భవానీ ఈ అలా జనం ఎక్కువ ఉన్న భవానీ కొద్దిగా 1 అరగంట లేట్ అవుతుంది. భవానీ ఆ దర్శనాన్ని బాగానే జరిగింది. చాలా బాగుంది. భవానీ ఏర్పాట్లు కూడా అన్ని బాగా చేశారు, చాలా బాగా చేశారు. భవానీ దర్శనం కూడా బాగానే జరిగింది. మధ్యలో వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్లు సభ్యం బాగానే ఉన్నాయి. భవానీ చాలా బాగా బాగున్నాయి. భవానీ అంటే బాగానే చేస్తున్నారు. నా పేరు గంగాత్రి. భవానీ విజయవాడ నుంచి వచ్చామండి. బాగా అమ్మవారి దర్శనం బాగా జరిగింది. బాగా కళ్ళు లేవు, దర్శనం బాగా జరిగింది. ఆలయ కమిటీ వారి ఏర్పాట్లు బాగా చేశారు, పోలీసులు బాగా చేస్తున్నారు, బాగా జరిగింది. అన్నిట్లతో సౌకర్యం బాగా చేశారు. కాత్యాయని దేవి బాగా లైన్ కూడా బాగా జరిగింది, దర్శనం కూడా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది మాకు వచ్చినందుకు. రంగమ్మ, కోరుకుంటే రంగమ్మ. మేము గుడివాడ నుంచి వచ్చాం, గుడివాడ దగ్గర నుంచి తొండపాడు. బాగా ఈ సంవత్సరం మేము కొత్తగా వచ్చామండి, బాగా జరిగింది. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అమ్మవారి అలంకరణ బాగుంది. క్యూ లైన్ ఏర్పాట్లు ఆ క్యూ లైన్ కొద్దిగా కష్టం ఉంది. అన్ని 300, 100 అన్ని ఒకటి దగ్గర కలిపి పెట్టారు. బాగుంది, మీల్ అంతా బాగానే ఉంది. నాకు 2 hours పట్టిందమ్మా. నేను ప్రతి ఇయర్ వస్తానమ్మా. ఈ సంవత్సరం బాగుంది. లాస్ట్ వీక్ బాగుంది, లైనింగ్ బాగుంది. అశోక్ కుమార్ అండి. మేము ఎలమలకుదు నుండి వచ్చాము.
మా పేరు జ్యోతి. దర్శనం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మధ్యలో వాటర్ బాటిల్ అయినా మజ్జిగ ప్యాకెట్లు చాలా బాగున్నాయి. చాలా కేర్ఫుల్ గా చూస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ గా ఉన్నారు. ఏ చిన్న సమస్య అయినా, మెడిసిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా అన్ని చాలా దగ్గరుండి మరి చూస్తున్నారు. చాలా బాగున్నాయి. కాచాని దేవుని అవతారం చాలా బాగుంది. ఈ రోజు అవతారం కూడా చాలా బాగుంది. క్యూ లైన్ ఏర్పాట్లను ఏదైనా చాలా 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 బాగుంది. అన్ని డిపార్ట్మెంట్లు మొత్తం చాలా బాగా చూస్తున్నారు. చాలా బాగుంది. 2.5 నుండి 3.5 అట్లా పడుతుంది టైం. అంటే జనాలు చాలా, కాకపోతే చిన్నపిల్లలతో కాస్త ఇబ్బందులు పడుతున్నారు చాలా వరకు. మధ్య మధ్యలో మిల్క్స్ అయినా సరే చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగున్నాయి ఏర్పాట్స్. నా పేరు జ్యోతి. మేము ఎలమలపద నుండి వచ్చాను, ఆటోనగర్. మండపేటండి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చామండి. టూలైన్ అన్ని బాగున్నాయి, కానీ అక్కడక్కడ కొద్దిగా శతారం కింద ఉంది. వాటర్ బ్యాట్లు, బాటిల్ ఎక్కడ పడితే అక్కడ దారుణంగా, అదే కొంచెం పారిశుద్ధ్యం కొంచెం బాగుంటే కనుక అన్ని బాగుంటాయి. లైన్ వెళ్ళడంలోనే అలాంటి ఏమి లేవండి. దర్శనం మినిమం 2 గంటల సమయం పడుతుంది. మా పేరు నాగండి. అలంకారం కాచాని దేవుడు అలంకారం బాగుందండి. అన్ని బాగున్నాయి, కానీ పారిశుద్ధ్యం కొంచెం మారితే కానీ సరిపోతుంది. ఇంకే ఒక్కలేదు, అన్ని బాగున్నాయి. స్పెషలిస్ట్ భక్తులు ఎవరు ఇబ్బంది పడతలేదు. అన్ని బాగున్నాయి, కానీ అది ఒకటే మెయిన్. వాటర్ ప్యాకెట్లు కానీ, వాటర్ కానీ, మొత్తం అన్ని వాటర్ బాటిల్ కానీ అన్ని అన్ని మంచి సదుపాయం అన్ని బాగున్నాయి. కానీ ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్ ఎక్కడ పడితే అక్కడ చెత్త అది ఒకటి అయితే బాగుంటుంది. ఇంకా నీట్నెస్ ఉంటే బాగుంటుంది. అన్ని బాగున్నట్టండి. అంత బాగుంది. ట్రాఫిక్ విషయంలో అన్ని బాగున్నాయి. ఇప్పటికి ఇంకా అవ్వలేదు, ఇంకో గంట పట్టేట్టు. ఎక్కడండి, మధ్య మధ్యలో అన్ని లైన్స్ కలిపినప్పుడు తోసుకొని చాలా ఇదిగా ఉంది. ఒక లైన్ కి వచ్చాక బానే ఉంది. కింద నుంచే మేము 2ంటికి బయలుదేరాం. కింద ఫస్ట్ లైన్ దగ్గర ఇక్కడికి వచ్చేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇంకా దర్శనం ఇది మగవాళ్ళు మాకు అసలు ప్రశాంతం లేదు. తిండి తిప్పలు లేకుండా వచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్నాం. మరి ఏమ్మా కొంచెం కరణించాలా, కనీసం మంచినీళ్ళు ఉన్నాయి, అవి కూడా తీసుకొని కొనుక్కున్నారు. మజ్జిగ లేదు సరే, మంచినీళ్ళు కూడా కూర్చొని నిద్రపోతున్నారు, మీరు తీసుకోండి అంటున్నారు. చేతి కొట్టడానికి కూడా బద్ధకం అయిపోయింది. అలా అయితే వెళ్ళాకమ్మా. భావిస్తున్నారు సామాన్య కింద వినాయకుడి నుంచి ఇది ఈ టైం పట్టింది చూడండి. 5:30 మామూలు రోజు ఒక్కరోజు ఉండే జనాలు. మామూలు గంటకు అయిపోతే దర్శనం. శ్రీనివాసులు చూస్తూనే ఉండడం మా ఛానల్ ఎట్టించాము.